దేవుని పరిశుద్ధ నామానికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు సామెతల గ్రంథం 28వ అధ్యాయం దుర్మార్గపు క్రియలు చేసేటువంటి వారు, చెడ్డ క్రియలు చేసేటువంటి వారిని మనం ఎప్పుడూ పొమ్మని చెప్పనవసరం లేదట. ఎందుకనంటే ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళే తామంతట తామే వెళ్ళిపోతారు. ఎందుకంటే నీతిమంతుల దగ్గర దుర్మార్గులు బ్రతకాలేనంటే చాలా కష్టతరమైన పని. వారే దుర్మార్గంలో ఉన్నవారు గనక వారు బుద్ధి నీతిమంతుల దగ్గర ఉండనీయలేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర శిష్యుడిగా చేర్చబడిన ఇస్కరియోతు యోధ యేసు ప్రభు దగ్గర ఉండలేకపోయాడు. చాలా కాలం ఉండటానికి ప్రయత్నం చేసి తబ్బిబ్బులాడిపోతూ ఇక ఎట్టకేలకు చివరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడొక దుర్మార్గుడు. వాడికి బుద్ధి ఇతరులని అమ్మివేయాలన్నంత డబ్బు కోసం కక్కుర్తి పడేటువంటి వ్యక్తి. అందుకని అతడు ఉండలేకపోయాడు. ఎవరైనా దుష్ట స్వభావం ఉండి చెడు బుద్ధి కలిగిన వారుగా ఉండుంటే తప్పకుండా వారు ఏమవుతారంటే నువ్వేమీ తరమవసరం లేదు, వారే వెళ్ళిపోతారు. పేదవారిని మనం ఎప్పుడూ బాధ పెట్టకూడదు. చాలా మంది పేదవారిని బాధ పెడతా ఉంటారు. అసలు వాళ్ళని బాధ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ సృష్టికర్తను బాధ పెడుతున్నారు అని చెప్తాడు. సృష్టికర్తను నిందిస్తున్నారు అని అంటాడు. అంటే పేదవారి పట్ల మనం ఎప్పుడైతే దయను ప్రేమను చూపిస్తామో అది దేవునికి ఎంతో ఇష్టమట. వారిని బాధ పెట్టేవాడు దరిద్రుడు అని చెప్తున్నాడు. వాడి గొప్పడవచ్చు, లోకపరంగా ధనం ఉండొచ్చు, పదం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు గాంచుకుని ఉండొచ్చు, కానీ వాడు పనికి మాలిన దరిద్రుడు అని చెప్పబడుతుంది. కాబట్టి పేదవారిని ఎప్పుడూ బాధ పెట్టకండి. దేవుడికి నచ్చని విషయం. వాళ్ళ దగ్గర ఎవరు లేరు, వీళ్ళకి సాయం చేసేవారు ఎవరు లేరు, వీళ్ళ పక్షాన్ని ఎవరూ లేరు అని అనుకుంటావు, కానీ వాళ్ళ పక్షాన దేవుడు ఎంటర్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంక మిగతా వాళ్ళకు ఉంటుంది భజన కార్యక్రమమే. కనుక జాగ్రత్తగా ఉండండి. పేదవారిని ఎప్పుడు కూడా బాధ పెట్టకండి. అవసరమైతే సహాయం చేయండి, లేక నోరు మూసుకొని కూర్చోండి తప్ప వాళ్ళు ఏమీ బాధ పెట్టొద్దు. వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఎవరు, ఎలాంటి వారు అంటున్నారంటే భయంకరమైన వరద వచ్చి తినడానికి కూడా లేకుండా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంటుంది చూడండి, అలాంటి వాడితో సమానం అంట. అంటే వాడిని ఎంత ఘోరంగా తిట్టుకుంటారు జనాలు. వరద వచ్చింది, అందరూ నష్టపోయారు, ఎంతమంది తిట్టుకుంటున్నారు వరద అనవసరంగా వచ్చిందని. అలాగా ఈ దుర్మార్గుణ్ణి, ఈ యొక్క బాధ పెట్టే వ్యక్తిని తిట్టుకుంటారట. కాబట్టి అలా ఎవరు పేదవారిని బాధ పెట్టకండి. దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చుతారు చాలా మంది. అలాగే చెప్తారులే అని నిర్లక్ష్య స్వభావం. వింటారు కానీ విడిచిపెడుతూ ఉంటారు, పట్టించుకోరు, అశ్రద్ధ అంటారు. కొన్నిసార్లు మందిరాల్లో వాక్యం చెప్తున్నా కూడా చెవులు మూసేసుకున్నట్లు కనపడుతూ ఉంటారు. అంటే వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేదు, వాక్యాన్ని నీ హృదయంలోనికి రానియటం లేదు, త్రోసేస్తున్నావు. తేనె పొట్టు కడుపు నిండినోడికి పెడితే వాడు త్రోసేస్తాడట, తేనె పొట్టునైనా తొక్కేస్తాడట. ఎందుకు? వాడికి కడుపు నిండిపోయింది. అలాగే దేవుని వాక్యాన్ని వినలోని వారి గురించి ప్రభు ఏం చెప్తున్నారంటే వారి యొక్క జీవితం, వారి యొక్క బ్రతుకు చాలా దుష్ట సంబంధమైనది, వేదనకరమైనది. ఎందుకు అంటే విలువైన దేవుని మాటనే వారు త్రోసిపుచ్చేస్తున్నారు గనక. కొంతమంది
ఏమీ గ్రహించలేరు. ఎవరు ఏమంటున్నారో, ఏ ఉద్దేశం చేత ఆ మాటలు మాట్లాడుతున్నారో, ఎదుటి వారు ఏమనుకుంటున్నారో, వారి యొక్క స్వభావం ఏంటో గ్రహించలేరు. కానీ దేవునిని ఆశ్రయించి దేవుని పట్ల ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారట అన్ని గ్రహించగలుగుతారట. కారణం ఏంటి అనంటే దేవుడే వారికి సహాయం చేసి వారికి తగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వెప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉంటే మరింత జ్ఞానం పొందుతావు. ఎవరు ఎలాగున ప్రవర్తిస్తున్నారో నీకు కూడా అర్థమవుతుంది. తుంటరుల సహవాసం చేసేవాడు చెడిపోతాడట. తుంటరులు అంటే ఎవరు? కుదురుగా ఉండకుండా ఇష్టానుసారంగా తిరిగేటువంటి వారు. అలాంటి వారి యొక్క సహవాసాన్ని స్నేహాన్ని చెయ్యవద్దు అని చెప్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే అపకీర్తి వస్తుందట. అది ఇతరులను బాధ పెట్టడం మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టే పరిస్థితి అయిపోతుంది. వాడి యొక్క జీవితం నాశనము వాడే చేసుకుంటున్నాడు. కనుక ఇలాగున చెడు దృష్టితో తిరిగేటువంటి వాడు తండ్రికి తల్లికి కూడా బాధను కలుగజేస్తాడు. కాబట్టి అలాంటి వారి స్నేహానికి దూరంగా ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని మనసులోనికి వెళ్ళనీరో, ఎవరు వాక్యానుసారంగా బ్రతకరో వాళ్ళు ప్రార్థన దేవునికి అసహ్యమటండి. చాలా మంది అనుకుంటారు నా ప్రార్థన దేవుడు వినేస్తున్నాడు, నాకు జవాబు ఇచ్చేస్తున్నాడు అనుకుంటారు. కానీ వాక్యానికి ఏమి నీ హృదయం ఇవ్వకపోతే, వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే దేవుడు ఎలాగూ నీ ప్రార్థన వింటాడు? ఇతరులతో ఎప్పుడు గొడవే, ఇతరులతో మనస్పర్ధగా ఉండి మాట్లాడకుండా ఉంటావు. ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన వినాలంటే ముందు వెళ్ళి నీ సహోదరుతో క్షమాపణ కోరుకొని రమ్మని చెప్తున్నాడు కదా. మరి ఏమైపోయింది ఈ బుద్ధి? ఏమైపోయింది ఈ వాక్యం హృదయంలో? అంటే హృదయంలో లేదు, లేకపోతే ఉంటే కప్పేస్తున్నావా? నిజంగా వాక్యం కనుక హృదయంలో ఉంటే ఏం చేస్తావంటే అందరి పట్ల దైవికమైన ప్రేమ కలిగిన గుణాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఈరోజు చాలా మంది బయటికి మాత్రమే డంబంగా బ్రతుకుతున్నట్లున్నారు. చాలా మంది నటన జీవితాన్ని కలిగి ఉన్నారు. బయటికి ఒకటి లోపల ఒకటి. ఈ స్వభావము దేవునికి దూరం చేసేస్తుంది. వారు చేసే ప్రార్థన కూడా దేవుడు వినకుండా అసహించుకునేలా చేసేస్తుంది. నటన జీవితాన్ని విడిచిపెట్టండి. అందుకే ఈ లోకపు నటన గతించిపోయేను రాస్తాడు. అంటే ఈ లోకంలో నువ్వు నటించే వ్యక్తిగా అయితే అది ఆల్రెడీ గతించిపోయింది. నువ్వు నటించిన జీవితానికి గడిచిన జీవితమే చాలు. ఇంకా ఇంకా దేవునిలోనికి వచ్చాక కూడా ఆ నటన జీవితాన్ని కంటిన్యూ చేసేస్తున్నావేమో. జాగ్రత్త. దేవుడికి సమస్తము తెలుసు, ఆయన అన్ని గమనిస్తుంటాడు. కాబట్టి వాక్యాన్ని విని హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా నీలో ఉన్న పాపాన్ని, చెడుని, దుర్మార్గాన్ని, మోసాన్ని, అన్యాయాన్ని, అసూయను, ఇలాగున దేవునికి నచ్చని వాటన్నిటినీ దూరం చేసుకో. గర్వాన్ని కూడా దూరం చేసుకో. అప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఎంతో ఇష్టమైపోతుంది. వాక్యాన్ని వింటున్నారు, విడిచిపెట్టేవారుగా ఉన్నారు. ఎప్పుడు అలాగున వాక్యాన్ని విని విడిచిపెట్టకండి, హృదయంలో భద్రపరచుకోండి. ఒక దినాన్న నీ జీవితాన్ని ఆ వాక్యం తప్పక కాపాడుతుంది, తప్పక కాపాడుతుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. చాలా మంది వారి తప్పులను కప్పుకుంటారు. నువ్వు తప్పు చేశావా అని అడిగినా లేదు అని అంటారు. అక్కడే వారి జీవితం యొక్క నిర్దిష్టమైనటువంటి పని తెలిసిపోతుంది. వారి యొక్క స్వభావం బయటపడుతుంది. వారి గుణగణాలు ఏంటో అర్థమైపోతాయి.
అందుకే నువ్వు ఎప్పుడైనా తప్పు చేసిన వ్యక్తివైతే దాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడొద్దు, అవమానంగా తలంచొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కనికరాన్ని పొందుతావు. నువ్వు దేవుని పాదాల దగ్గర నీ తప్పులు ఒప్పుకోవడానికి ఎందుకు కష్టపడిపోతున్నావు? ఒప్పుకుంటే మళ్ళీ విడిచిపెట్టాల్సి వస్తుందనా? దాన్ని అలాగో కప్పేసుకొని నీ పాపాన్ని పెంచేసుకొని దేవునికి దూరం అయిపోయిన బ్రతుకెందుకు బ్రతుకుతావు? ఎప్పటికప్పుడు హృదయాన్ని శుద్ధి చేసుకో. ఎవరి మీద ఎటువంటి ద్వేషం ఉంచుకోవద్దు, ఎటువంటి కక్ష ఉంచుకోవద్దు, ఎటువంటి కోపం ఉంచుకోవద్దు, ఎటువంటి చెడు స్వభావాన్ని నీ హృదయంలోనికి రానియొద్దు. చాలా ప్రశాంతంగా ఉంటా. చైనా దేశంలో 250 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు బ్రతికాడంట అతను. 11 మందిని వివాహం చేసుకున్నాడట. చాలా మంది సంతానాన్ని కలిగి ఉన్నాడట. ఆ 11వ భార్య తన భర్త గురించి ఒక గొప్ప మాట చెప్పింది. ఏంటంటే, తను ఎప్పుడూ కూడా కావలసినంత నిద్రపోతాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఏ రకమైన ఒత్తిడి పెట్టుకోడు అని చెప్పింది. అంటే ఇంతమంది భార్యలున్నా దాదాపుగా 80-90 మంది పిల్లలు ఉన్నారట. ఇంతమంది పిల్లలున్నా, వారికి పిల్లలు ఉన్నా, చాలా పెద్ద సంతానమే అతను కలిగి ఉన్నా ఎప్పుడు ఒత్తిడి పెట్టుకోలేదంట. చూడండి, అతను ప్రశాంతంగా అన్ని సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆమె చెప్తున్న మాట, ఆయన ఒత్తిడి పెట్టుకోడు. ఒత్తిడి ఎలా పెట్టుకోలేకపోయాడు? ఇంతమంది భార్యలే, ఇంతమంది పిల్లలే, అంతమంది మనవలే. ఒత్తిడి ఎందుకు లేదు? ఒత్తిడి ఎందుకు లేదనంటే, నాకు ఏ రకమైన బాధ లేదు అని ఆ మైండ్ని అలా సెట్ చేసుకున్నాడు. కావలసిన వాటన్నిటిని సమకూర్చేవాడు. ఎంత పని చేయాలో, ఎంత సంపాదించాలో, ఎంత విశ్రాంతి తీసుకోవాలో ప్రతిదానికి ఆలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోయినోడు ఎవడున్నాడు అని. అమ్మయ్య, ఈరోజు హ్యాపీగా పడుకున్నాను అనే రోజుందా? పడుకునేటప్పుడు ఎంతో కలవరం. రేపు ఉదయం సంగతి ఏంటి, రేపటి సంగతి ఏమవుతుంది, రేపు ఏం చేయాలి అని ఆందోళనే. లెగిసావు గందరగోళం, మళ్ళీ నిద్రలో కూడా బాధ పెట్టి భయపెట్టి గందరగోళం అయిపోయి కళ్ళ వస్తుంటాయి. అంటే నీకు ప్రశాంతమైన నిద్ర ఉందా? ఒత్తిడి లేకుండా బ్రతుకుతున్నావా? ఆధ్యాత్మికతను అలవర్చుకుంటున్నావా? ఈరోజు ప్రజలు అలాగున్నారు. కాబట్టి నీ అపరాధాలు ఒప్పుకొని విడిచిపెట్టుకో, కప్పుకోవద్దు. అద్భుతమైన మాట ఏంటంటే, కష్టపడే వారికట ఆహారం సమృద్ధిగా దొరుకుతుందటండి. నువ్వు నిజంగా కష్టపడే వ్యక్తివైతే, ఏ పని అయితే చేయగాక, ఒకరింట్లో గిన్నెలో తోము, లేకపోతే ఒకరింటి దగ్గర వాచ్మెన్ గానే పని చేయి, లేకపోతే నువ్వు కూలి పనే చెయ్యి, లేకపోతే ఏదో పెద్ద పని చెయ్యి, ఉద్యోగం చెయ్యి, ఏదోటి ఏ పని చేసినా పర్వాలేదు. కానీ నీకు కష్టపడే స్వభావం ఉంది కదా, ఆ కష్టపడే స్వభావం నిన్నేం చేస్తుందంటే సమృద్ధిలోనికి నడిపిస్తుంది. ప్రస్తుత ప్రజలకి ఏమైపోతుందంటే కష్టపడే స్వభావం లేదు. నువ్వు కష్టపడడానికి ఇష్టపడితే సమృద్ధి నీ ఇంటికి వస్తుంది. నువ్వేమో కష్టపడవు, స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరగాలి, స్విచ్ నొక్కితే లైట్ వెలగాలి అనే స్వభావానికి వచ్చేసావు. ఇమీడియట్లీగా అన్నీ జరిగిపోవాలి. షాప్కి వెళ్ళి వస్తువులు కొనుక్కోవడం మానేసేసి ఇంట్లో సెల్ ఫోన్లో నొక్కుతుంటే జాలి, బయటికి ఉన్నటువంటి ఆవిది ఇంట్లోకి వచ్చేస్తుంది. ఏదైనా అలాగైపోయింది. ఈ ప్రస్తుత మరింత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయాం. తినడానికి, తాగడానికి, ధరించడానికి కూడా సమస్తం ఇంట్లోకి వచ్చేస్తుంది. అసలు ఒళ్ళు కందే పని లేదు. సమయం ఇంకా ఇంకోలా ఖర్చు పెట్టేది లేదు. ఆహ్లాదకరమైన జీవితం లేదు. బయటికి వెళ్ళి ఈ అలసట అనేటువంటిది లేదు. ఇంట్లో కూర్చోవడమే అయిపోయింది ఈరోజు జీవితం. కష్టపడేటువంటి స్వభావం లేదు. ఇంకా వర్క్ ఫర్ హోమ్ అట, అంటే ఇంట్లోనే కూర్చొని పని చేయన్నాడు. పని ఎక్కడ చేయాలి? బయట చేయాలి.
ఇంట్లో కూర్చొని ఆ కంప్యూటర్ నొక్కుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంట్లోకి 30, 40, 50 లక్షలు వచ్చేయడమే, ₹1,000 వచ్చేయడమే. ఇంటి దగ్గర పని చేయడమేట్రా బాబు. అసలు నువ్వు పని బయటికి వెళ్ళి కదా కష్టపడాల్సింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లోనే పడి చేస్తే నీ శరీరం ఎక్కడ అలసిపోతుంది, ఎక్కడ కందుతుంది, ఎక్కడ నీ శరీరంలో కొవ్వు కరుగుతుంది, నువ్వు కష్టపడ్డావనే ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడటానికి ఇష్టపడకపోతే నీకు సమృద్ధి ఉండదు. నువ్వు అనుకుంటావు 100,000, 1,000, లక్షలు సంపాదించాలని అనుకుంటావు, కానీ అది నీకు సమృద్ధిని సంతృప్తిని ఇవ్వనే ఇవ్వదు. కొంతమంది ఏమనుకుంటారంటే వ్యర్థమైన వాటి అన్నిటిని అనుసరించేస్తారు, అనుసరించి దాని వలన సొమ్ము సంపాదించాలనే ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన వాటిని వెంబడించొద్దు. ఏదో విధంగా సొమ్ముని ఇంట్లోకి తెచ్చుకుందామని అనుకోవద్దు. అది మోసం, అది అన్యాయం, దుర్మార్గం. నువ్వు కష్టపడకుండా వచ్చేది ఏది నీ దగ్గర ఉండదు. ఒకవేళ ఇప్పుడున్న అది రేపొద్దున ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే కష్టపడలేదు గనుక. అదే కష్టపడి సంపాదించిందే ఉండుంటే తప్పకుండా అది నీ దగ్గరే ఉంటది. కాబట్టి వ్యర్థమైన వాటిని అనుసరించి ఏదో సంపాదిద్దాం, ఏదో పోగేసేసుకుందాం అనేటువంటి ప్రయత్నాలు దయచేసి చెయ్యవద్దు. ఇలాగ వ్యర్థమైన వాటిని అనుసరించిన వారు అందరూ కుప్పకూలిపోయారు. కష్టపడ్డావా? నీ బ్రతుకు సమృద్ధి అయినటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ఎవరైతే పనులో కానీ కుటుంబములో కానీ దేవుని దగ్గర కానీ నమ్మకంగా ఉంటారో వారికట మెండైన దీవెనలు కలుగుతాయటండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నా యొద్ద నివసించినట్లు నమ్మకమైన మనుషులను నేను వెతుకుతున్నానని కీర్తనకారుడి ద్వారా రాయిస్తారు. రాజైనటువంటి దావీదు తన దగ్గర నమ్మకస్తులైనటువంటి వారు ఉన్నారా అని తన దగ్గర నమ్మకస్తులైనటువంటి వారు పని చేయటి కొరకు వెతుకుతున్నాడట. మరి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గర నమ్మకమైన వారు ఎవరైనా ఉంటారా అని నమ్మకస్తుల కోసం కనిపెడుతున్నాడు. మరి నువ్వు ఉన్నావు అని ఎందుకు దేవుడు అనుకోకూడదు? నువ్వెందుకు నమ్మకమైన వ్యక్తిగా దేవుల్లో కనబడకూడదు? వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, భక్తి పరంగా కానీ నీలో ఉన్న నమ్మకత్వాన్ని దేవుడు ఎందుకు చూడకూడదు? అలాగే ఎందుకు నీ జీవితాన్ని మలుచుకోకూడదు? మోషేతో చెప్తారు, మిరియాము అహరోన్ను పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇదిగో మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. మోషే కొరకు ఎంత అద్భుతమైన మాట! దేవుని ఇంటిలోనే నమ్మకమైన వాడట. మరి కనీసం నీ ఇంట్లో నమ్మకంగా ఉన్నావా? నీ ఇంట్లో నమ్మకంగా ఉన్నావా? నీ భర్తకు తెలియకుండా కొన్ని, నీ పిల్లలకు తెలియకుండా కొన్ని నొక్కేస్తున్నావా? జాగ్రత్త. మరి దీవెనలు పోగొట్టుకుంటావు. నీకేదైతే అప్పగించబడిందో ఆ పని నమ్మకంగా చేయి. కమిషన్లు వద్దు నీకు. నువ్వేదన్నా పని చేయాలంటే మధ్యలో కమిషన్లు ఉంటాయి నీకు. ఆ కమిషన్ల పని చేసావు అనుకో, నమ్మకత్వాన్ని కోల్పోయావు. ఈ రోజున ఏదో పొందుకుంటావు అనుకుంటావు, కానీ చివరిగా నీవు పొందుకోవలసిన దీవెనలు దూరం చేసుకుంటావు. చెడ్డ మనసు కలిగిన వాడు, చెడు దృష్టితో ఉన్నటువంటి వాడు అనుకుంటాడట ఆస్తిని సంపాదించాలని ఆతృత పడతా ఉంటాడట. అంటే ఎవడైతే ఆస్తిని సంపాదించాలనుకున్నాడో వాడు దుష్టంతా కూడా చెడిపోయింది అని అర్థం అంటున్నాడు. మరి ఏం చేయాలి? ఆస్తి సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఎప్పుడైతే ధనం మీద మనసు పెట్టావో అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందట. నువ్వు ఎప్పుడైతే సంపాదించడానికై ఆశపడ్డం అంటే క్యాజువల్గా ఉండేటువంటి కాదు, ఇది దురాశతో కూడుకున్నది. ఎక్కువ సంపాదించాలనేటువంటి ఆలోచన అది ఏం చేస్తుందట, మనిషిని చెడగొట్టేస్తుంది. ఏదో విధంగా సంపాదించాలనేటువంటి ఆలోచనలో
చెడు చెయ్యాలనేటువంటి ప్రయత్నాలు మొదలవుతాయి. కాబట్టి ఆస్తిని సంపాదించుకోవాలని ఆరాటపడక కలిగిన వాటితో తృప్తిగా ఉండాలని ఆలోచన కలిగి ఉంటే మంచిది. కొంతమంది తల్లిదండ్రుల దగ్గరే దోషేసుకుంటారు. రీసెంట్గా ఒక విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఒక తల్లి దగ్గరికి ప్రతి నెల వాళ్ళ కొడుకు వస్తున్నాడట. ఎంతో ప్రేమగా చూడడానికి వస్తున్నాడు అనుకొని ఆ తల్లి మురిసిపోతుంది. నెల నెలకి ఎప్పుడు వస్తున్నాడో తెలుసా? 5వ తారీఖు లోపు వస్తున్నాడట. ఎందుకంటే వచ్చిన ప్రతి పర్యాయము వాళ్ళమ్మ 1500, 2000 ఇస్తుందట అతనికి. తల్లికి వచ్చే పెన్షన్ డబ్బులు కూడా తిననీయకుండా ఆ దుర్మార్గపు కొడుకు ప్రతి నెల వాడు ఎక్కడో ఉండి అమ్మను చూడడానికి వచ్చినట్టు వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు. తండ్రిని దోచుకోవడం కాదు అది. వాళ్ళను దోచుకుంటే నువ్వేమవుతావు? వాళ్ళ ఆస్తి లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది దోచేసుకుంటుంటే ఒక రోజున నీ బ్రతికేమైపోద్ది? నువ్వు నాశనం అయిపోయే వాళ్ళకి ఫ్రెండ్గా ఉన్నావు. కాబట్టి తల్లి తండ్రి దగ్గర ఎప్పుడు దోచుకోవద్దు. ఇచ్చేయమ్మా, 100 రూపాయలు ఉంది బాబు అంటే అది కూడా ఇచ్చేయమ్మా అని లాగేసిన పనికి మాలినోళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులకు పెట్టాల్సినటువంటి నీవే వాళ్ళ దగ్గర తీసేసుకునేటువంటి ఆ పనికి మాలిన బుద్ధి వద్దు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంటున్నాయి అనుకోండి, ఉండనియండి. రేపొద్దున నీకే వాళ్ళు ఇస్తారు. అంతే తప్ప వాళ్ళ దగ్గర ఉన్న లాగేసుకునేటువంటి ఆ చెడు బుద్ధి నీకు ఉండకూడదు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి ఎదటి వాళ్ళకి ఎప్పుడు మేలు చేయటానికై ప్రయత్నం చెయ్యి. దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. పేదవారికి ఏమైతే నువ్వు ఇస్తావో అలాగ ఇచ్చేవారికట ఎప్పుడు కొదువ ఉండనే ఉండదు. కనుక నీకేదైతే కలిగి ఉన్నదో, నువ్వేమైతే కలిగి ఉన్నావో అది పేదలకు ఇవ్వటానికై ప్రయత్నం చేయి. నా దేవుడు మెచ్చుకుంటాడు. పేదలకు ఇచ్చేవాడట యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. నువ్వు పేదవారికి కనుక ఏదైనా సహాయం చేస్తే, ఏదైనా ఇస్తే అది దేవుడికి అప్పిచ్చినట్లు ఉంటుందంట. దేవుడికి అప్పిస్తే ఎంత ఇస్తాడు ఆయన అంటే లెక్కలేనంత ఇస్తాడు. కనుక పేదవారి పట్ల అలాంటి మనసు కలిగి ఇతరులకు సహాయం చేయటానికై ఇష్టపడు. నీ జీవితాన్ని ప్రభువు దగ్గర నమ్మకంగా ఉంచుకో. దేవుడి మాటలు మనం వెనుకట్లో దీవించి వాక్యానుసారంగా జీవితాలను కట్టునుగాక. ఆమేన్.